జిల్లా తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి డిఎస్ బివి స్వామి పంపిణీ చేశారు. 116 మంది లబ్ధిదారులకు 90 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కొండపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1640 మందికి 12,92,00,000 విలువైన చెక్కులను పంపిణీ చేశామన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అని తెలిపారు. ఉండాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష. వారి యొక్క ఆకాంక్షల మేరకు ఈరోజు చాలామంది ప్రజలు ఆసుపత్రుల్లో ఆర్థికంగా ఖర్చులు పెట్టి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో వారికి ఎంతో కొంత ఆర్థిక సహకారం అందించి ఆ కుటుంబాల్లో అప్పుల పాలు కాకుండా కాపాడిన ఒక మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వందలాది కోట్ల రూపాయలని ఇప్పటికే రాష్ట్రంలో ఖర్చు పెట్టడం జరిగింది. మనకి కొండే నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడాను 1640 మందికి 12,92,62,331 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున 116 మందికి 90,06,318 రూపాయలని నేను ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇంకో ఇదే కాకుండా పేదల ఆరోగ్యం కోసం అందరికీ కూడా 2.5 లక్షల ఇన్సూరెన్సు, పేద ప్రజలకు 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్తో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకురాబోతా ఉన్నారు. దీంతో పాటుగా ప్రజలకి ఆరోగ్యం మొత్తం సంజీవని పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళ డేటా కూడా ఆరోగ్య సమస్య చేసి వారికి ఏమైనా ప్రాణ ప్రమాదం ఉన్నటువంటి వ్యాధులు వస్తున్నాయో ముందుగా అలర్ట్ చేసి ప్రాణాలను కాపాడేదానికి సంజీవని పథకాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తీసుకొస్తా ఉన్నారు. ఇదే పరిస్థితుల్లో దేశంలో జనాభా అంతరించిపోతున్న ఉద్దేశంతో పాపులేషన్ మేనేజ్మెంట్ ద్వారా మనకి 2-3 పిల్లల్ని కలగాలి అనేటువంటి సంకల్పంతో జనాభాని కూడా పెంచుకునే ప్రతి కూడా పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చర్చిస్తున్నారు. దానిలో కూడా 2 పిల్లలు, 2వ కాన్పుకి 25,000, 3వ కాన్పుకి 25,000 ఇచ్చి నెలకు 1,000 రూపాయలు అక్కడ 5 సంవత్సరాల పాటు కూడా ఇచ్చేదాన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. వీటన్నిటి ఉద్దేశం జనాభా పెరుగుదలతో పాటు ప్రజల ఆరోగ్యం, ఆనందం, సంతోషం కూడా కావాలి. ఎందుకంటే కొద్ది రోజులు పోతే రాష్ట్రంలో వృద్ధాప్యం అనేది ఎక్కువగా ఉంటుంది, సంపాదించేటువంటి వ్యక్తులు తగ్గిపోయే పరిస్థితులు ఉన్నాయి. దీనికోసం పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. దానికి ఏప్రిల్ నుంచి ఈ కార్యక్రమాలన్నిటి కూడా అమలుపరిచేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరొకసారి ప్రజల ఆరోగ్యం కోసం, ప్రజలకు ఆర్థిక భరోసా కోసం మా ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి.